రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తాజాగా మంత్రి తుమ్మల వ్యాఖ్యలతో రుణమాఫీ పూర్తయ్యేదాకా రైతు బంధు, రైతు భరోసా ఇవ్వమంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ముందు రాష్ట్రంలో రైతుల భవిష్యత్తు ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి మనకి పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధులు రవీందర్ నిజామాబాద్ నుంచి అందుబాటులో ఉన్నారు, అదేవిధంగా లివిల్ హైదరాబాద్ నుంచి అందుబాటులో ఉన్నారు. ముందుగా రవీందర్తో మాట్లాడదాం. రవీందర్, తాజాగా మంత్రి తుమ్మల వ్యాఖ్యలను ఎట్లా చూడాలి? అంటే ఇప్పటికే దాదాపు సగం మంది రైతులకు రుణమాఫీ జరగలేదు, పూర్తి కాలేదు. కానీ ఒకవైపు ముఖ్యమంత్రి చూస్తే రేవంత్ రెడ్డి ప్రధానికి రుణమాఫీ పూర్తయిపోయిందని చెప్పి ఆయన లేఖ రాస్తారు. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. చాలా కీలకంగా రుణమాఫీ పూర్తయ్యేదాకా రైతు భరోసా ఇవ్వము అని చేసిన వ్యాఖ్యలను ఇవాళ ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే ఇది రుణమాఫీ పూర్తి అవుతుందా లేదా అనేది చాలా సందేహాలు ఉన్నాయి కదా. ఓకే స్వచ్ఛ, మీరు చెప్పినట్టుగా సాధ్యం కాని హామీలను ఇచ్చి రైతులకు అరిచేతిలో స్వర్గం చూయించి వాళ్ళ తీవ్ర నిరాశ నిర్లిప్తానికి లోనయ్యే పరిస్థితిని కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. రేవంత్ రెడ్డి ఓట్లు డబ్బాలో పడ్డేంత వరకు రైతులకు నేను అధికారం చేపట్టిన తర్వాత రుణమాఫీ చేస్తా, పెట్టుబడి సాయం చేస్తా, ఈ రుణమాఫీతో పాటు అదనంగా అనేక పథకాలు కల్పిస్తా, పెట్టుబడి సాయం అందిస్తా, రైతు భరోసాను పెంచుతా అని అనేక హామీలను ఇచ్చేది. దాదాపుగా 42 హామీలు, రైతుకు ముడిపడ్డటువంటి హామీలను ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు తీరా ఇవాళ ఆయన వివరించే తీరు పట్ల యావత్తు తెలంగాణ అంతా ఆశ్చర్యపోతున్నది. ముఖ్యంగా రైతులంతా ఆందోళన చెందుతున్నారు. ప్రతి రంగాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవసాయ రంగానికి పూర్తిగా అనగదొక్కే ప్రయత్నము, ఇబ్బంది సృష్టించే ప్రయత్నము, రైతులను ఇంకా ఏమార్చే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా కృతానిశ్చయుడని చెప్పవచ్చు. ఏ మూలను చూసిన రైతాంగం ఇదే అంశంపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే అంశంపైన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా పంటలు చేతికొచ్చాయి, పంటలు కోస్తున్నారు. ఈపాటికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా దాదాపుగా లక్షలాది ఎకరాల పంటలు చేతికొచ్చిన సమయంలో ఆ పంటను సాగు చేసిన రైతులు, రైతు భరోసా లేకుండా, రైతు బీమా లేకుండా సాగు చేసినటువంటి రైతులు ఇప్పుడు కోయడానికి వస్తున్నారు. ఇంకా 2-3 రోజులైతే పూర్తి స్థాయిలో కోతలు ఊపందుకుంటాయి. దానికి భరోసా లేదు. ముఖ్యంగా రైతు కోసినటువంటి ధాన్యాన్ని కల్లాలకు తరలిస్తే కాంటల కొనుగోలు కేంద్రాలకు లేదు. ఇప్పటి వరకు విధి విధానాలు ఖరారు కాలేదు. ఎన్ని కాంటాలు కేటాయించాలి, ఏ సంబంధించిన రైస్ మిల్కి ఏ ధాన్యం వెళ్ళాలి, సన్నవడ్లకు బోనస్ అన్నారు, మరి దొడ్డువడ్ల పరిస్థితి ఏంది, దాంతోపాటు కాంట ఎవరు చేయాలి అనే అంశం పట్ల ఈపాటికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విపరీతమైన గన్నీ బ్యాగుల కొరత, అదేవిధంగా ఇటు గన్నీ బ్యాగులతో పాటు అటు హమాలీల కొరత విపరీతంగా ఉంటుంది. హమాలీల కొరత ఉన్న సమయంలో గతంలో యాసంగిలో చూసినాం, రైతు కోసినటువంటి ధాన్యాన్ని నెలల తరబడి అక్కడే నిల్వ ఉంచాల్సిన దుస్థితి ఏర్పడింది. అవి మొలకలెళ్ళాయి, విపరీతంగా వర్షం పడ్డది, దాన్ని రైస్ మిల్లర్లు తీసుకోలేరు. అటు ప్రభుత్వం నుంచి ఒక సరైన క్లారిటీ రాలేదు, అందుకు విధి విధానాలు ఖరారు కాలేదు. ఇక ఎఫ్సీ అయితే చేతులెత్తేసింది, ముఖ్యానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపరించింది. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మాకు ఇవ్వాల్సిన భరోసా ఏమైంది? మీరు బాధ్యతాయుతమైన పిసిసి అధ్యక్షుడు హోదాలో ఇదే నిజామాబాద్ జిల్లాకు వచ్చేసి 3 బహిరంగ సభలు పెట్టారు కదా. ఆ బహిరంగ సభలలో మీరు చెప్పినారు కదా, ప్రతి రైతును ఆదుకుంటామని చెప్పినారు, రైతు బీమాను అందిస్తామని చెప్పినారు, రైతు భరోసా కల్పిస్తామని చెప్పారు. ఆ రకంగా ఏ రకంగా కూడా ఆ దిశగా ప్రభుత్వం ఇవాళ పనిచేయడం లేదు. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రైతు రుణమాఫీ పూర్తి అయిన తరుణంలో భరోసా కల్పిస్తాం, రైతు భరోసా అందిస్తామంటే లక్షలాది మంది రైతులు ఇవాళ ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా వ్యవసాయ ప్రధానమైనటువంటి జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా. ఇక్కడ చిన్న సన్నకారు రైతులు అతి పెద్ద మొత్తంలో ఉంటారు. అందుకు వాళ్ళు ఎప్పుడు రైతు బంధు, ఎప్పుడు రుణమాఫీ పడుతుందని 1000 కళ్ళతో వేచి చూసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. స్వేచ్ఛ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా.